బాగున్నారా తమ్ముడు? బాగున్నావా అన్నయ్య? బాగున్నానరా. నేను చూసి ఎన్ని రోజులైంది? బాగున్నావా వదినా? రే తమ్ముడు, నువ్వేం తినట్లేదా ఏంటి? ఇంత సన్నగా అయిపోయావు. తింటున్నానన్న. హాస్టల్లో ఉంటూ సరిగ్గా తినట్లేదేమో. సరే, మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారన్నా. బాగున్నారా? సరే, వాళ్ళని కూడా తీసుకురావాల్సిందే. భలే వాడివన్నా, హాస్టల్లో ఉన్నంతసేపు నీ గురించి ఆలోచించాడు. సరే, నేను పంపించిన డబ్బులన్నీ అందాయా? ఆ డబ్బులని అందాయన్నా. ఇలాగే నిల్చొని మాట్లాడితే ఎలా? లోపలికి రండి, భోజనం రెడీ చేస్తాను. రారా. ఏంటన్నా డల్గా ఉన్నావు? ఏం లేదులేరా. నాతో చెప్పడానికి ఏమైందన్నా? అన్ని అప్పుల సమస్యలరా. ఇంటిని చూసుకోలేకపోతున్నాను. నీకేమో ప్రతి నెల డబ్బులు పంపాలి. ఏం చేయాలో తెలియడం లేదు. దేవుణ్ణి నమ్ముకున్నాను. నన్ను చదివించింది నువ్వే కదన్నా. నా చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం చేసి నీ అప్పు తీరుస్తా. చిన్నపిల్లాడు అనుకున్నానరా, చాలా పెద్దోడివి అయ్యావే. ఏదోలే అన్నయ్య. అవు, నీ గురించి బయట ఏదో మాట్లాడుకుంటున్నారు. డైలీ తాగుతున్నావంట. అంత అప్పుల సమస్యలు తమ్ముడు. నైట్కి నిద్ర రావడం లేదు. అయినా నీకు ఈ విషయాలను ఎవరు చెప్పారు? నీ వదిన చెప్పిందా? దానికుంది ఇప్పుడు. దానికుంది చూడు. అదంతా సరే గాని, అమ్మా నాన్న తర్వాత నన్ను చూసుకునేది నువ్వే కదన్నా. నువ్వే ఇలా తాగొచ్చా చెప్పు? సరేలేరా పెద్ద మనిషి. ఇంతకీ ఎవరన్నా లవ్ చేసావా? వాళ్ళే వాడివన్నయ్యా. ఊరికే అడుగుతున్నాను, చెప్పరా. ఏంటండి ఇంకా అలాగే కూర్చున్నారు? వెళ్ళి చికెన్ తీసుకురండి. ఒక్క 5 నిమిషాలు కూడా కూర్చొనివ్వవు కదా. నేను కూర్చుంటేనే అసలు నచ్చదే నీకు. మళ్ళీ లేట్ అయితే నన్నే తిడతారు. తొందరగా వెళ్ళండి. సరే, నువ్వు కూర్చోరా తమ్ముడు. నేను వెళ్ళి చికెన్ తీసుకొస్తాను. ఏంటండి తాగుతున్నారు? తమ్ముడు ఇంట్లో ఉన్నాడు, వాడు చూస్తే బాగోదు. అతనేమీ రాడు, కానీ మనం మాట్లాడుకుందాం రండి. ఏంటి మాట్లాడుకునేది? త్వరగా చెప్పు. దూరంగా జరుగు. జరిగే కదా కూర్చున్నాను. ఇటువైపు కాదే, అటువైపు. ఇంకా కొద్దిగా జరుగు. ఆ ఎటువైపు అయితే ఏంటిలే, ఊరుకోండి. ప్రశాంతంగా మందు కూడా తాగనేమో. అసలే అప్పుల వాళ్ళు కలిసి చుట్టుముడుతుంటే ఒక్క రోజు కూడా ప్రశాంతంగా మందు తాగనేమో. మీరు మీ ప్రశాంతత గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. నా గురించి కూడా కొంచెం ఆలోచించొచ్చు కదా. చిచి చెదీసే. చెయ్యి తీవే ముందు. నోర్మై. ఏవండి నోర్మై. ఎన్నాళ్ళండి, నేను చెప్పేది కూడా కాస్త వినండి. ఏంటో చెప్పు. మన కుటుంబంలో కూడా పిల్లా జల్లా వద్దా? వద్దే. ఈ పిల్ల జల్ల అనే మాట నాకొద్దు. ఉన్న అప్పులే తీర్చలేకపోతున్నాను. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఆ స్కూల్ ఫీజులు నేను ఎక్కడ కట్టేదే? నా తమ్ముడు వాడే నా పిల్లగాడు. ఛా, ఈ మనిషితో ఏం చేయలేకపోతున్నాను. అసలు నీ ఉద్దేశం ఏంటో చెప్పు. 2 రౌండ్లు వేసి పడుకుంటా. చిచ్చి, ఈయన పెళ్లి చేసుకొని నేనేం సుఖపడలేదు. బాగా తాగి పడుకుంటున్నాడు, కానీ నన్ను పడుకోబెట్టట్లేడు. అయ్యో, ఈ రోజు కూడా వేస్టే. ఛ!
బాబు ఎక్సర్సైజ్ పూర్తయిందా? అయింది వదినా. ఏంటి ఇంకా నీ పని అవ్వలేదా? ఎక్కడైతుంది బాబు, ఒక్కదాన్నే చేసుకోవాలి. ఎవరు సాయం చేస్తారు చెప్పు? అదేంటి వదినా అలా అంటావు? నేనున్నాను కదా, నేను చేస్తాను కదా. బాగా మాట్లాడుతున్నావు. సాయం చేస్తావా? అవును వదినా, నేనున్నాను కదా, ఏం చేయాలో చెప్పు. నేను ఉడుస్తాను కదా వదినా, నువ్వు లోపలికెళ్ళు. తమ్ముడు పొద్దున్న టిఫిన్ చేసావా? చేశానన్నయ్యా. నీకోసమే అన్నీ తీసుకొచ్చి పెట్టాను, బాగా తినరా. ఉదయం నేను బాగా చూసుకుంటుందా? చూసుకుంటున్నానయ్యా. సరే సరే, ఈ రోజు నేను రావడం కుదరదు, ఆఫీస్ పని మీద అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను. సరేనా? వదిని జాగ్రత్తగా చూసుకో. సరే అన్నా. సరే, వదినికి ఒకసారి ఫోన్ ఇవ్వు. వదినికి సహాయం చేస్తూ ఉండు, ఏదైనా కావాలంటే కొనివ్వు. సరే అన్నా. వదినికి ఒకసారి ఫోన్ ఇవ్వు. వదినా, వదినా, వస్తున్నా. వదినా, వదినా, అన్న ఫోన్ మాట్లాడుతుడంట. హలో. ఏమే తిన్నావా లేదా? తిన్నానండి. సరే, ఈ రోజు రావడం కుదరదు. ఓ అలాగా, ఏమైందండి? ఆఫీస్లో ఒక ముఖ్యమైన పని ఉంది. ఓ అలాగా. సరేనా? సరే సరేనండి. తమ్ముడిని బాగా చూసుకో. సరేనండి. నా కోసం అని ఏమేమి ఉండేవో అవన్నీ తమ్ముడికి వండి పెట్టు. రేపు పొద్దున్నే వస్తాను. ఓకే అండి. ఇదిగో బాబు. బాబు వెంకట్, మీ అన్నయ్య ఈ రోజు రావట్లేదంట. రాత్రికి నీకేం కావాలో చెప్పు, వండి పెడతాను. సరే వదినా. ఈరోజు పండగే ఇక. ఎస్. ఎవరు? వెంకట్ నువ్వా? సారీ వదినా, తెలియకేదో పొరపాటు చేశాను. చెప్పు తెగుద్దురా వెదవా. మీ అన్నయ్య వైఫ్ ఏమంటారా? వదినా ప్లీజ్, దయచేసి చెప్పొద్దు, అన్నయ్యకి చెప్పొద్దు, నేను పొరపాటు చేశాను. ఛీ, పోరా. ఇందుకంట్రా నిన్ను ఇంట్లో పెట్టి చదివించింది మీ అన్న. ప్లీజ్ వదినా ప్లీజ్. నా చేత్తో నీకు అన్నం పెట్టాలని తలుచుకుంటేనే అసహ్యంగా ఉందిరా. చీ పోరా. ప్లీజ్ నన్ను క్షమించొద్దునా. పోరా బయటికి. ముందు లేచి బయటికి వెళ్ళరా. ఛ, చంటి పిల్లడనుకుంటే ఇంత పని చేశాడేంటి? ఈ ఉద్దేశంతోనే నాతో మాట్లాడుతున్నాడు వాడు. ఈ విషయం వాళ్ళ అన్నయ్యకి తెలిస్తే ఏమనుకుంటాడో. ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ఎలాగైనా ఈ విషయం చెప్పాలి. ఆయనతో 4 తగిలిస్తే వాడికి బుద్ధొస్తుంది అప్పుడు. అమ్మయ్య మీరా? ఏవండి, మీకు ఒక విషయం చెప్పాలి రండి. ఎప్పుడు నీకు అదే పనా? అది కాదండి, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఒళ్ళంతా జిడ్డు జిడ్డుగా ఉంది, నేను స్నానం చేసి వస్తా. ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే ఇలా వెళ్ళిపోతాడేంటి? ఛీ. వెంకట్, చెప్పొదినా. నీకేం కావాలరా? నేనేగా, రా తీసుకో. అది కాదు వదినా, జరిగిందంతా తప్పుగా అర్థం చేసుకోకండి. సారీ వదినా. రే, నీ గురించి నాకు బాగా తెలుసురా. నాకు నేనుగా ఇక్కడికి వచ్చాను. రా తీసుకో. అది కాదు వదినా. ఈ విషయం ఎవరికీ తెలియదులే, ముఖ్యంగా మీ అన్నయ్యకి అస్సలు తెలీదు. అలాగే వదినా. హాయ్ మావా. హాయ్ రా. ఎరా బాగున్నావా? బాగున్నాను రా. ఏంట్రా చెప్పు.
చాలా రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రా. ఏంట్రా చెప్పు. అది మీ తమ్ముడు చదివే కాలేజీలో మా తమ్ముడు కూడా చదువుతున్నాడు రా. మీ తమ్ముడు గురించి విచారిస్తే తెలిసింది డ్రగ్స్ కు బానిస అయ్యాడు రా. డ్రగ్స్ ఎడిక్టా? అరే డ్రగ్స్ కి ఎడిక్ట్ అయితే వేరే విషయం రా, అమ్మాయిల విషయంలో కూడా మోసం చేస్తున్నాడు. నిజమా? రే ఊరికే కామెడీ చేయమాకరా. నా తమ్ముడు పసివాడు, వాడు ఎప్పుడు అలాంటి పనులు చేయడు. అరే నేను చెప్పేది నమ్మరా, నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో. నీ తమ్ముడు మంచోడైతే కాదు. రే నువ్వు కామెడీ చేయమాకరా. నా తమ్ముడు అలాంటోడు కాదురా. నేను చెప్పేది నిజం రా. హ? ఇంత ముందులాగా లేడు వాడు. వాడి బాడీ లాంగ్వేజే మారిపోయింది. వాడిని నమ్మకు. వాడిని నమ్మి నీ వైఫ్ని ఇంట్లో వదిలేసి నువ్వు జాబ్కి వెళ్తున్నావు. నేను చెప్పేది నిజం రా, నమ్మరా. రే నా భార్య నన్ను తిట్టినా నన్ను ఎవరి ముందు తక్కువ చేయలేదురా. నేనంటే తనకి ప్రేమరా. మామా నేను ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదేంట్రా? నా మాట నువ్వు నమ్మట్లా. నీకన్నీ కామెడీగానే ఉంటాయి. తర్వాత నీకేదైనా సమస్య వస్తే అప్పుడు అర్థమవుతుంది. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. చూసుకో మరి. ఉంటానురా, బాయ్. ఏంట్రా ఏదో మాట్లాడని పిలిచావు? వదినా నీతో కొంచెం మాట్లాడాలి. సరే చెప్పరా. ఇదేం బాగాలేదు వదినా, కరెక్ట్గా లేదు వదినా. ఏం కరెక్ట్ గా లేదురా? అన్న ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే విన్నా వదినా, మన గురించి అంతా అన్న దగ్గర చెప్పేశాడు వాడు. అయినా అన్న వాడికి ఏం చెప్పాడు తెలుసా? అన్న మనిద్దరిని అంతలా నమ్ముతున్నాడు. మనకి అన్నకి అన్యాయం చేస్తున్నాం వదినా, మనం ద్రోహం చేస్తున్నాం. నేను ఇంతవరకు ఎన్నో తప్పులు చేశాను, అవన్నీ నాకు తప్పుగా అనిపించలేదు. అన్నయ్య నోటి నుంచి ఆ మాట వచ్చినా పర్వాలేదు, నాకు చాలా బాధగా ఉంది. ఈ లోకంలో చాలా దారుణమైన వాడిని నేనే అనిపిస్తుంది. ఇక చాలు దినా, ఇంతటితో ఆపేద్దాం. అన్నయ్యకు ద్రోహం చేసి మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేం. నేను బాగా చదువుకొని కుటుంబాన్ని కాపాడుకుంటాను. నా కోసం అన్నయ్య చాలా అప్పు చేశాడు. ఆ అప్పులని తీరుస్తాను. మీరు బాగా ఉండండి. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతాను. ఈ సమస్య స్టార్ట్ అయింది నా వల్లే కదా, నేనే వెళ్ళిపోతాను. ఇక చాలు వదినా, నేను మా అన్న కోసమే బ్రతుకుతాను. నేను బాగా చదువుకొని నా బాధ్యతను నెరవేరుస్తాను. ఇక నుంచి మీరు మంచిగా ఉండండి. నేను వెళ్ళొస్తాను. ఏంటి తమ్ముడు ఎక్కడ బయలుదేరా? నిన్నేరా అడిగేది? చెప్పవేంటి? ఏమైందిరా చెప్పరా? ఇంతలా అడుగుతున్నావు చెప్పకుండా మౌనంగా ఉన్నావు. అది అన్నయ్య, కాలేజీలో కొంచెం పని ఉందన్నయ్య, అందుకే వెళ్తున్నాను. 2 రోజులు ఉండేళ్ళచ్చు కదరా? లేదన్నయ్య. సరేరా, అప్పుడప్పుడు ఇంటికి వస్తుండు, సరేనా? ఓకే అన్నయ్య. అన్నయ్య వదిన నువ్వు బాగా నేను బాగా చూసుకో చూసుకుంటాను అన్నయ్య. కానీ నీ ఆరోగ్యం జాగ్రత్త. నీ ఆరోగ్యం జాగ్రత్తరా. అరే అన్నయ్య, నేను ఒక్కసారి కౌగిలించుకుంటాను రా. సరేరా, జాగ్రత్తగా వెళ్ళరా. సరే అన్నయ్య. వెళ్ళాక ఫోన్ చెయ్యి. లోపలికి పోదా. సరే అండి.